హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్. సో గైస్ ఇవాళ వీడియోలో క్రికెట్ మరియు సినిమాస్ కి సంబంధించిన క్రేజీ మరియు అద్దరిపోయే అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. వీడియో అంటే చాలా మంచిగా అయితే ఉండబోతుంది అనేసి అయితే నేనైతే చెప్పదలుచుకుంటున్నాను. సో ఇంకా నాదొక చిన్న రిక్వెస్ట్ ఏందిరా అంటే, మీరు కనుక మన ఛానల్లో కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఇప్పుడే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మనకి ఇంకా మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇంకా క్రేజీ వీడియోస్ తోటి మీ ముందరైతే వస్తుంటాము. సో ఇంకా పాయింట్లోకి వచ్చేద్దాం. సో పాయింట్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్రికెట్ గురించి మాట్లాడేసుకుందాం. హార్దిక్ పాండ్యా వచ్చేసి సౌత్ ఆఫ్రికా ఓడిఐ సిరీస్ లో అయితే ఆడట్లేదంట. సో అక్కడి నుంచి అయితే అవుట్ అయిపోయిందంట. అది ఏషియా కప్ లో ఇంజురీ అయిన తర్వాత, ఇతను వచ్చేసి ఇంజురీ నుంచి క్యూర్ అయిన తర్వాత ఇతనికి T20లోనే ఎక్కువ ఆడించాలనేసి అయితే ఇండియన్ మేనేజ్మెంట్ అయితే అనుకుంటున్నారంట. సో అందుకే ఓడిఐ సిరీస్ నుంచి అయితే పక్కనకి అయితే ఓడిఐ సిరీస్ లో అయితే లేడంట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్ మ్యాచ్ బిట్వీన్ ది గువాహటీలో. దీని గురించి మాట్లాడేసుకోవాలి కదా. ఫస్ట్ మ్యాచ్ ఎలానో పోయింది. ఫస్ట్ మ్యాచ్ కోల్కతాలో మరీ దారుణంగా పోయింది ఆ మ్యాచ్ అంటూ. సో ఆ మ్యాచ్ ని మర్చిపోలేము ఇంకా. సో ఆ లెవెల్లో పోయింది ఆ మ్యాచ్ అంటూ. సో ఇంకా ఈ మ్యాచ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గెలిస్తే మేమైతే ఇక్కడైతే సిరీస్ అయితే గెలవలేము, కానీ సిరీస్ ని మినిమం డ్రా అయినా చేసుకోగలము, లేదంటే సిరీస్ అయితే చేతిలో నుంచి అయితే వెళ్ళిపోద్ది. సో మొత్తానికి అయితే ఈ మ్యాచ్ లో పిచ్ రిపోర్ట్ నాకాడంటే ఏం లేదబ్బా. ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఇంకోటి హైలైట్ ఏంటంటే, ఈ గువాహటీ పిచ్ లో వచ్చేసి ఫస్ట్ టైం టెస్ట్ మ్యాచ్ అయితే ఆడనున్నారు. ఎస్ గైస్, ఫస్ట్ టైం టెస్ట్ మ్యాచ్ అయితే ఆడనున్నారు. ఇప్పుడు దాకా అయితే జరగలేదు. ఇది వచ్చేసి ఇండియాలో 30th టెస్ట్ వెన్యూ అంట. సో ఇక్కడ ఆడనున్నారు. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇంకా ప్లేయింగ్ 11s లో ఏమైనా చేంజెస్ జరుగుతుందా అంటే, ఇండియన్ ప్లేయింగ్ 11 లో అంటూ శుభ్మన్ గిల్ ఆడడం డౌట్ అంటున్నారు. మరి శుభ్మన్ గిల్ అయితే ఆల్మోస్ట్ ఆడాడు అనేసి అయితే చెప్తున్నారు. సో ఇక్కడైతే శుభ్మన్ గిల్ ఆడకపోతే సో రిషబ్ పంత్ ఇక్కడైతే కెప్టెన్సీ చేస్తూ కనబడతారు మాకి. సో రిషబ్ పంత్ ఫర్ ది ఫస్ట్ టైం ప్రాపర్ ఫస్ట్ డే 1 నుంచి టెస్ట్ మ్యాచ్ లో అయితే కెప్టెన్సీ అయితే చేయబోతున్నాడు. సో ఇది కూడా ఫస్ట్ టైం అయితే జరగనుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లేయింగ్ 11 లో ఏమైనా ఎవరు రావచ్చు. శుభ్మన్ గిల్ లేడు కదా, మరి ఎవరు రావచ్చురా అంటే ఛాన్సెస్ అంటే ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి సాయి సుదర్శన్ రావచ్చు, లేదా దేవదత్ పట్టికల్, వాళ్ళిద్దరు, లేదా నితీష్ కుమార్ రెడ్డిని అయితే స్కాట్లు అయితే రమ్మని పిలిచినారంట. మరి చూద్దాం. వీళ్ళైతే నితీష్ కుమార్ రెడ్డి అంటూ నాకంటూ ఛాన్సెస్ తక్కువనే కనబడుతున్నాయి. దేవదత్ పట్టికల్ లేదా సాయి సుదర్శన్, చూద్దాం. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని అయితే స్కాట్ లో అయితే ఖచ్చితంగా అయితే వస్తారు. సో మొత్తానికి అయితే ఇది ప్లేయింగ్ 11 లో ఏమైనా చేంజెస్ జరుగుతుంది అంటే, ఇది నా కాడ ఉన్న ప్రెసెంట్ ఉన్న అప్డేట్. అండ్ నా ప్లేయింగ్ 11 లో ఇదైతే చేంజెస్ అయితే కనబడబోతున్నాయి. సో ఇంకా స్ట్రెంత్ మనందరూ తెలిసిందే కదా. మన స్ట్రెంత్ ఏంది? బ్యాటింగ్, బౌలింగ్ ఎక్కువ శాతం మనకైతే స్ట్రెంత్ గా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి బుమ్రా ఒకవైపు నుంచి, సిరాజ్ ఒకవైపు నుంచి, అండ్ మన కుల్దీప్ యాదవ్ ఒకవైపు నుంచి వేస్తా అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ గా అయితే అవుతుంది. ఇది స్ట్రెంత్ గా అయితే మారుతుంది. అండ్ బ్యాటింగ్ లో వచ్చేసి మంచిగా సాయి సుదర్శన్ వస్తే మంచిదా, దేవదత్ పట్టికల్ వస్తే మంచిదా అంటే, ఐ రెఫర్ టు గివ్ ఛాన్స్ ఫర్ దేవదత్ పట్టికల్. ఒకసారి అతన్ని కూడా ఇస్తే బాగుంటుంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఎక్కువ టెస్ట్ మ్యాచెస్లలో కనబడలేదు. సో ఇక్కడ ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూస్తే అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందేమో చూడొచ్చు కదా. అంటే ఇప్పుడు నెంబర్ 3 స్లాట్ కన్ఫామ్ లేదు. సో దానికోసమైనా అతను వచ్చేసి ప్రిపేర్ చెయ్యొచ్చేమో అనేసి అయితే నాకైతే అనిపిస్తుంది. సో అతని ఛాన్స్ జరిగితే బాగుంటుంది అనేసి అయితే నేనైతే కోరుకున్నాను. సో మరి చూద్దాం గైస్ ఏమవుతుంది ఏందో. సో ప్లేయింగ్ 11 వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఎలా అనిందో మాట్లాడేసుకుందాం. సో గది గైస్ మొత్తానికి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ప్రీవ్యూ. ఇంకా అలాగా సినిమా అప్డేట్స్ లో వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ జై బాలయ్య అఖండ 2 ట్రైలర్ అయితే వచ్చేసింది ఫైనలీ. సో ట్రైలర్ అంటే సూపర్ ఉండింది బ్రో, క్రేజీ అయితే ఉండింది. సో ట్రైలర్ లో మన బాలయ్య గారి మాస్ డైలాగ్స్ కానీ, ఇంకా దాని తర్వాత బీజిఎంస్ కానీ, ఇంకా సీన్స్ అంటే ఏమంటారు విజువల్స్ కానీ అన్ని కూడా ఎక్దమ్ హైలైట్ సూపర్ అయితే ఉన్నాయి ట్రైలర్ లో అంటూ. సో అన్ని సీన్స్ కూడా స్పెషల్లీ నేనంటూ పొగడుకునేది మన తమన్ అన్న ఏమైనా కొట్టావా బీజిఎం. సో హైలైట్ ఉన్నింది బీజిఎం అంటూ. సో ఇంకా పునగా లోడింగే ఇంకా చెప్పేస్తున్నా నేను. సో మంచిగా అయితే ట్రైలర్ అయితే సూపర్ గా ఉంది. సో మరి మూవీ ఎలా అవుతుందేమో చూద్దాం. సో ట్రైలర్ చూడకుంటే పోయి చూసేయండి. నేనైతే స్టోరీ అయితే చెప్పదలుచుకోవట్లేదు. సో తెలిసిందే. సో ట్రైలర్ చూడకుంటే పోయి ఎక్కడైతే చూసేయండి. సో ట్రైలర్ అయితే చాలా క్రేజీగా అయితే నేనైతే చెప్పేది మంచిగా అయితే ఉంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన సిద్ధు జొన్నలగడ్డది కోహినూర్ మూవీ వచ్చేసి రద్దు చేయబడిందంట. సో ఇది వచ్చేసి షెల్ఫ్డ్ అయితే అయిపోయిందంట. సో మరి చూద్దాం ఏమైతుంది ఎంతో దీన్ని. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన వెంకటేష్ గారి మరియు త్రివిక్రమ్ గారి మూవీ షూటింగ్స్ వచ్చేసి
డిసెంబర్ 17 నుంచి అయితే స్టార్ట్ కానున్నాయంట. నెక్స్ట్ వచ్చేసి రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసి 23rd of November అయితే రానుందంట. సో ఐ ఫుల్ ఎక్సైటెడ్ బ్రో. సో సీరియస్లీ నేను ఎంతో ఎక్సైటింగ్ ఉండా. సో రెబల్ స్టార్ రేంజ్ లో అయితే ఉంటుంది అనేసి చెప్తున్నారు. సో మరి చూద్దాం ఎలా ఉంటుంది ఎంతో సాంగ్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ గారి డెవిల్ మూవీ వచ్చేసి 12th December రావాల్సింది. అది వచ్చేసి ప్రీపోన్ అయ్యి సో 11th of December అయితే రానుంది. సో నేనైతే కన్నడ మూవీ సైడ్ నుంచి అయితే దీన్ని కూడా పోవాలనేసి అయితే ప్లాన్ చేస్తున్నాము. సో ఈ దర్శన్ గారి ఫ్యాన్ అయితే మన టీమ్మేట్ ఇబ్రాహిం అయితే దర్శన్ గారి డై హార్ట్ ఫ్యాన్. సో మరి టికెట్ స్పాన్సర్ చేస్తారో దూరిపోవడమే. సో గది గైస్ మొత్తానికి ఈ వీడియోలో ఉన్న అప్డేట్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ 5 నెంబర్స్తో. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియోలో అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త టాపిక్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ యువర్ వేపీస్ అఫీషియల్స్. థ్యాంక్ యూ.